వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీలో కూటమి సర్కార్పై క్రమంగా విమర్శల దాడి పెంచుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో బాంబు పేల్చారు. రాష్ట్రంలోని దళిత వాడల్లో 5,000 ఆలయాలు నిర్మించాలన్న టీడీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. వీటిలో దళితుల్ని పూజారులుగా నియమిస్తారని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయి వారి అజెండాను అమలు చేస్తుందని ఆపేక్షించారు. చంద్రబాబు ఆర్ఎస్ఎస్ మనిషిలా మారారని, బీజేపీ సిద్ధాంతాలను నెత్తిన ఎత్తుకున్నారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు రేపిస్ట్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని విమర్శించారు. మిత్రధర్మం ముసుగులో చంద్రబాబు ఆర్ఎస్ఎస్లో పూర్తిగా చేరిపోయారని తెలిపారు. అందుకే ఆర్ఎస్ఎస్ వాదిలా మాట్లాడుతున్నారన్నారు. దళితువాడల్లో 5,000 గుడులు కావాలని ఎవరు అడిగారని షర్మిల ప్రశ్నించారు. ఇప్పుడు గుడులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. టీడీపీ చాలా పవిత్రమైన దేవాలయమని, దీన్ని ఎవరూ కాదనరన్నారు. టీడీపీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే దళిత వాడలను అభివృద్ధి చేయొచ్చు కదా అని అడిగారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తిన వేసుకుని దేశవ్యాప్తంగా గుడులు కట్టడం సరికాదన్నారు. మన ప్రజాస్వామ్యం సెక్యులరిజం అని, అన్ని మతాలకు స్వేచ్ఛ మనం రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో హిందువులు మాత్రమే మనుషులు అన్నారు. మిగతా మతస్థులు అంతా పురుగులుగా వారి రాజ్యాంగం చూస్తుందన్నారు. దళిత వాడలో గుడులు కడితే అక్కడ పూజారులు ఎవరు ఉంటారని షర్మిల ప్రశ్నించారు. బ్రాహ్మణులను పెడతారా, దళితులను పూజారులు చేస్తారా అని అడిగారు. చంద్రబాబుకి దళితుల మీద శ్రద్ధ ఉంటే వారి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉమెన్స్ వెల్ఫేర్ హాస్టల్స్లో 200 మందికి పైగా ఒక్కటే బాత్రూమ్ ఉందని ఈ మధ్య హైకోర్టు చెప్పిందన్నారు. గుడులకు బదులు హాస్టల్లో వసతులను కల్పించాలన్నారు. ఆ బిడ్డల గురించి ఫోకస్ చేయాలన్నారు. దళిత కాలనీలో పారిశుధ్యం మీద దృష్టి పెట్టాలని, వారికి కావాల్సిన కనీస వసతులను మెరుగుపరచాలని కోరారు. 5,000 గుడులు కట్టే నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దళిత వాడల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు.